ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్ నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్ నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం దైవము నీవే జీవము నీవే దానము నీవే మా ప్రాణము నీవే దైవము నీవే జీవము నీవే దానము నీవే మా ప్రాణము నీవే సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్ నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం ఉత్థానము నీవే సంతోషము నీవే తేజము నీవే మా రాజు నీవే ఉత్థానము నీవే సంతోషము నీవే తేజము నీవే మా రాజు నీవే సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు జేసు స్తుతింతున్ నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం నిరంతర ప్రేమ మాకెల్లడలన్ కోరిపించుటే నీ ఆశయం కోరిపించుటే నీ ఆశయం పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. దివ్య సప్రసాదములో మరుగైన దివ్య జేసువా, నేను మిమ్ము ఆరాధిస్తున్నాను స్వామి. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన మూలమున సర్వము సృష్టింపబడెను.
ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆ మనుష్యుడైన ఆ వాక్యే ఇదిగో ప్రభు యొక్క దివ్య సప్రసాదములో మన మధ్యలో ఉన్నాడు. కరుణామయుడు, దయగల దేవుడు, మానవ జాతికి ఆది అంత్యము, నేనే ఆల్ఫయు ఒమేగయు, సర్వాంతర్యామి అయిన ప్రభువు మన మధ్యలో ప్రత్యేకముగా ఆయన వేచి ఉన్నారు. సముద్రంలో ప్రయాణిస్తూ శిష్యులు, ప్రభువా మేము నశించుచున్నాము అని పలికినప్పుడు సముద్రంలోని అలలను, గాలిని, తుఫానును ఆపి ప్రశాంతతను చేకూర్చిన బలవంతుడైన ప్రభువు మన మధ్యలో మనతో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువే నీ జీవితానికి ఆరంభము, ముగింపు, సర్వము ఆయనే. ప్రభుని ఆరాధించుము. ఈ ఆరాధనలో మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధి చేరాలి. కరుణామయుడైన ఆయన మన మనవులను ఆలకించి ఏ ఉద్దేశము కొరకైతే ఈరోజు ఈ 12 గంటల ఉపవాస ప్రార్థన మన ప్రియతమ భారతదేశ పీఠాధిపతులు, గౌరవనీయులు, మన తెలుగు పీఠాధిపతులందరూ ఏర్పరిచినారు. పీఠాధిపతులందరికీ దైవశక్తిని, అభిషేకమును ప్రసాదించిన దేవుడు వారి ప్రేరణ ద్వారా ఈ మంచి అవకాశాన్ని మనకిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, భారతదేశాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్న భయంకరమైన ఈ వ్యాధి నుండి, మహమ్మారి నుండి దేవుడు విడుదల చేయాలని ప్రార్థన చేద్దాం. కరుణామయుడైన ప్రభువు తన వాక్కు ద్వారా, తల్లి తిరుసభ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. తల్లి తిరుసభలో అధికారుల ద్వారా, పెద్దల ద్వారా, గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, ఇంటిలోని మన తల్లిదండ్రుల ద్వారా మనల్ని దైవ మార్గంలో నడిపిస్తూ ఈ భూలోక యాత్రలో మనం ఎలా జీవించాలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రభుని నిండు మనసుతో ఆరాధించుదాం. కీర్తన 46లో మనం చదువుతూ ఉన్నాం, ప్రభుయే మనకు ఆశ్రయము, ఆయన మన రక్షణ దుర్గము. ఆ ప్రభుని ఆశ్రయించుదాం. ఆయన హస్తముల కింద మనం రక్షణ పొందుదాం.
అలసిపోయిన వారికి బలమునిచ్చే దేవుడు, కష్టములో ఉన్న వారికి ఊరటనిచ్చే ప్రభువు, వ్యాధులతో రోగాలతో సతమతమగుతూ కుటుంబాలలో శాంతి లేక, మనసులో నెమ్మది లేక, అయోమయ పరిస్థితులకు గురి అగుచున్న మానవ జాతికి నూతన శక్తిని బలాన్నిచ్చే ప్రభువు మన మధ్యలో ఉన్నారు. ప్రపంచ పరిస్థితులని చూస్తూ నువ్వు కూడా అలసి సొలసి ఉన్నావా? నీ జీవిత పరిస్థితిని, నీ భవిష్యత్తును తలంచుకుంటూ నీ మనసులో ఉన్న దుఃఖాన్ని, ఆందోళనని తలంచుకుంటూ నీవు కూడా అలసి సొలసి ఉన్నావా? నిన్ను బలపరచుటకి ప్రభు ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని దయచేసి ఉన్నారు. ప్రభు వైపు చూస్తూ, ప్రభువా, నేను కూడా జీవితంలో అలసిపోతూ ఉన్నాను. పరిస్థితుల ప్రభావము, కష్ట నష్టాలు, అనేక విషయాలు నన్ను ఆందోళనలో ముంచుతున్నాయి. ప్రభువా, నీ బలమైన హస్తమును నాపై ఉంచి నన్ను బలపరచు అని దివస ప్రసాదం వైపు చూస్తూ భక్తితో అందరూ నా తర్వాత పాడండి. మత్తయి సువార్తలో చదువుతూ ఉన్నాం, భారము చేత అలసిన సమస్త ప్రజలారా నా చెంతకు రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చదువుతున్నాం, భారము చే అలసిన సమస్త జనులారా నా చెంతకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను.
నన్ను నేను జీవజలాన్నిచ్చే చలమను నేను నన్ను వదిలిపెట్టి నీళ్లు లేని బావుల వద్దకు పరుగెత్తి పరుగెత్తి పడిపోతున్నారు. ఈ రెండు నేరాలు చేశారు. ప్రస్తుత పరిస్థితికి బహుశా సృష్టికర్త చేయి వదిలిపెట్టడమే దానిని సరిదిద్దుకోవలసిన సమయం. మనసు మార్చుకొని హృదయ పరివర్తన చెంది దేవుని వైపు తిరగడం మన స్వస్థతకి మొదటి మెట్టు. దేవుని విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో మనం ఆత్మ పరిశోధన చేసుకుంటూ ప్రభు యొక్క క్షమాపణను వేడుకుందాం. ప్రభువా, మేము వదిలిపెట్టాము, మా కుటుంబము, మా గ్రామము, వ్యక్తిగతముగా నేను మీ చేయి వదిలిపెట్టానేమో, మమ్ము క్షమించండి అని దేవుణ్ణి మనం ప్రార్థన చేసుకుందాం. ఆయనే మనకు రక్షణ దుర్గము. సిరాకు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మనము పాపము నుండి దూరంగా వెళ్ళిపోవాలి అట. పాము నుండి దూరముగా వెళ్ళిపోము, దాని చెంతకు పోయేదవేని అది నిన్ను కాటు వేయును, పాపపు కోరలు దానికి కలవు. పాము నుండి ఎలా మనం దూరంగా పారిపోతామో, పాముని చూస్తే ఎలా మనం పారిపోతామో దేవుడు అంటున్నాడు. అలానే పాపము నుండి మీరు దూరముగా పారిపోండి. మీరు పాపము చెంతకు వెళ్ళిన ఎడల అది మిమ్ము కాటు వేయును. పాము చెంతకు మనం వెళితే ఎలా పాము మనల్ని కాటేస్తుందో, పాపము చెంతకు, పాపపు పరిస్థితుల చెంతకు, పాపపు ప్రదేశాల చెంతకు, పాపము చెంతకు మనం వెళ్ళిన ఎడల అది మనల్ని కాటు వేస్తుంది. కనుక దాని నుండి మనం దూరంగా వెళ్ళాలి. ఆత్మశోధన చేసుకొని భయపడకుండా, నిరాశపడకుండా ప్రస్తుత పరిస్థితికి దేవుని చేయి వదిలిపెట్టడమే. రోమీలకు రాసిన లేఖలో మనం చదువుతున్నాం, వారు సృష్టి వస్తువులన్నిటిని కూడా తెలుసుకొని సృష్టికర్తని మర్చిపోయారు. సృష్టి వస్తువులన్నిటినీ తెలుసుకొని వాటిని గురించి జ్ఞానమును కూడా పొందారు, కానీ వాటిని సృష్టించిన ఆ దేవుణ్ణి మర్చిపోయారు. మన వ్యక్తిగత జీవితంలో మనకి మూలము ఆ దేవుడే కదా. ఆయన యొద్ద నుండి వచ్చిన బిడ్డలమే కదా. మన ఊపిరి, మన ప్రాణము, మన శరీర నిర్మాణము, మన పంచేంద్రియాలు దేవుని కానుకలే కదా. మరి ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉన్నాం? అన్నిటినీ దుర్వినియోగపరుచుకొని దేవుని చేయి వదిలిపెట్టి ఎవరి ఇష్టానుసారముగా మనం ఎవరి దారి వారు వెళ్ళినప్పుడు దారి తప్పిన గొర్రెల వలె పాపములో పడుతున్నాం. రకరకాల భయంకరమైన పరిస్థితులకి గురి అగుచున్నాం. కనుక ఏం చేయాలి? ఆయన చెంతకు తిరిగి రావాలి. ఆయన ఒక్కడే జీవమునివ్వగలడు. సృష్టికర్త మాత్రమే మనలను తిరిగి నిర్మించగలడు. దివ్య సప్రసాదములో ప్రభు అయిన యేసు మన కొరకు వేచి ఉన్నారు. ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం. కీర్తన 46లో చదువుతున్నాం, దేవా నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు రక్షణ దుర్గము,
నీ రెక్కల కింద నన్ను కప్పము దేవా. అందరూ లేచి నిలబడండి. దివస ప్రసాదం వైపు చూస్తూ, ప్రభా, ప్రస్తుత పరిస్థితుల్లోనే కాదు, నా జీవితాంతము నీ రెక్కల కింద నన్ను కప్పుము. నీ రెక్కల నీడలో నన్ను నడిపింపుమని ఆ దివస ప్రసాదం వైపు చూస్తూ ఈ పాటను పాడుతూ నా తర్వాత పాడండి. ఆయన రెక్కల కింద నీవు సురక్షితముగా ఉండేదవు. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ సంతానం అందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండగలరు. ప్రభువుని చూస్తూ, ప్రభువా, నా చేయి పట్టుకొని మమ్ము నడిపించయ్యా. దిక్కుచోతక, దారి తెలియక సతమతమగుచున్నాం. దివస ప్రసాదం వైపు చేతులు చాస్తూ ప్రభుని వేడుకొందాం. నీవే నా ఆశ్రయము. పాడండి. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. నీ రెక్కల చాటునా, నీ రెక్కల చాటునా నన్ను కాయుము దేవా, నన్ను కాయుము దేవా. నీ రెక్కల నీడలో, నీ రెక్కల నీడలో నన్ను నడుపుము దేవా, నన్ను నడుపుము దేవా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. వ్యాధి బాధలెన్ని వచ్చినా, వ్యాధి బాధలెన్ని వచ్చినా, వేదనతో కుమిలిపోయినా, వేదనతో కుమిలిపోయినా, నీ రెక్కల చాటునా, నీ రెక్కల చాటునా నన్ను కాయుము దేవా, నన్ను కాయుము దేవా. నీ రెక్కల నీడలో, నీ రెక్కల నీడలో నన్ను నడుపుము దేవా, నన్ను నడుపుము దేవా. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. ప్రభుని ఆధారముగా చేసుకొని ప్రభు రెక్కల చాటున మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన రెక్కల చాటున ఆయన మనల్ని సురక్షితముగా కాపాడును. దేవుని బిడ్డ, భయపడకుము, నిరాశ పడకుము. విలాప వాక్యములు మనం చదువుతూ ఉన్నాం.
ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము సూర్యుని వెలుగు ఈ భూమి మీద పడినట్లే ఆయన కృప, ఆయన దయ ప్రతి ఉదయము నీపై ఆయన కురిపించును. ఆయన ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. ఈరోజు వారి హృదయంలోని వేదనను, కోర్కెలను, విన్నపాలను, కుటుంబ అవసరాలను మీకు సమర్పిస్తూ ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుచున్న వారికి స్వస్థతనివ్వండి తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు ప్రభువా. మరణించిన లాజరును జీవముతో లేపిన దేవుడు మీరు. నాయను గ్రామములో వితంతు కుమారుడు మరణించగా పాడెను ఆపి చనిపోయిన ఆ యవనస్తుని లేపిన తండ్రి మీరు. ప్రభువా, ఈ వైరస్తో బాధపడుచున్న బిడ్డలను తాకండి, స్వస్థపరచండి తండ్రి. నీ జీవమును తిరిగి దయచేయండి ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏదీను లేదు కనుక కరోనా వ్యాధితో బాధపడుచున్న కుటుంబాలను ఓదార్చండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, కావలసిన ధైర్యమునివ్వండి ప్రభువా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రేమైన విశ్వాసులారా, అధైర్యమే చావు, మరణం. ధైర్యమే జీవం. ఈ రోజుల్లో అనేక మంది భయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సంఘటన, చందు అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో అతనికి వాళ్ళ అమ్మకి బాగలేదు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. ఇది జరిగిన సంఘటన. టెస్ట్ చేపించుకున్నారు. తల్లికి నెగిటివ్ వచ్చింది. ఇద్దరు బయట వేచి ఉన్నారు. ఇతని రిపోర్టు కొంచెం ఆలస్యం రావడమైంది. బయట కూర్చొని ఈ చందు అనే అబ్బాయి నాకు కూడా పాజిటివ్ వస్తుందేమో, నాకు పాజిటివ్ వస్తుందేమో, రిపోర్ట్ ఇంకా రాలేదు. ఆ బయట మెట్ల మీద కూర్చున్నాడు. ఆ భయంతోనే పేపర్లో చదివాం, అతను చనిపోయాడు. తర్వాత 10 నిమిషాలకి నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇలా వందలు కాదు వేలల్లోనేమో. భయం మనిషిని భయపెడుతుంది. భగవంతుని బిడ్డలు భయపడరు, ధైర్యవంతులు దేవుని బిడ్డలు. ఈ భయంతోటే ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది. భయపడకూడదు. దేవుని బిడ్డల లక్షణము కాదు భయం. 1720వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశాన్ని ప్లేగు వ్యాధి కుదిపేసింది. లక్షల మంది మరణించారు. 1720. 1820వ సంవత్సరంలో, అనగా 100 సంవత్సరాలకి ఆసియా, ఐరోపా దేశాలను కలరా వ్యాధి కుదిపివేసింది. ప్రపంచాన్ని వణికించింది. చాలామంది చనిపోయారు. 1720 ప్లేగు వ్యాధి, 1820 కలరా వ్యాధి, 1920 స్పానిష్ ఫ్లూ,
మరొకసారి ప్రపంచాన్ని కుదిపివేసి కోట్లాది మందిని బలి ఉన్నది. 2020 అనగా పోయిన సంవత్సరం ప్రస్తుత భయంకరమైన వైరస్. ఆ 3 ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి, స్పానిష్ ఫ్లూ, వాటన్నిటిని కూడా మానవ జాతి ఎదుర్కొని ధైర్యంగా నిలిచింది. ఈ పరిస్థితిని కూడా మనం ఎదుర్కోగలం, మనము ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. తప్పనిసరిగా ప్రభు నమ్మదగిన వాడు, మనమంతగా భయపడాల్సిన పని లేదు. ఆయన మనకు ఆశ్రయ దుర్గము. ఈ పరిస్థితి కూడా మారిపోతుంది. దిస్ టూ షల్ పాస్ అవే, ఇది కూడా గతించిపోతుంది. మనము ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తలు పాటించాలి. దేవుడు మనకు అనేక సార్లు బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని అనేక సార్లు తెలియచేశారు. యేసు ప్రభు తన శిష్యులను పంపుతూ, మీరు సర్పముల వలె జాగరూకులై, పావురము వలె నిష్కపటులై ఉండండి. జాగ్రత్తగా లేకపోతే, నిర్లక్ష్యంగా ఉంటే అనేక వ్యాధులు మనమే కొని తెచ్చుకుంటాం. కనుక ఈ మహమ్మారి నుండి మనం తప్పించుకోవాలి అంటే ధైర్యంగా ఉండాలి. భయము, ఆందోళన, కుంగుబాటుతనం వ్యాధి నిరోధక శక్తిని తగ్గించి మన శరీరం మీద ఆ వ్యాధి దాడి చేస్తుంది. దానిని ఎదిరించాలి అంటే ధైర్యం అనే ఆయుధం. ఈ ధైర్యం మనకు దేవుని యొద్ద నుండి వస్తుంది. దైవ శక్తితో మనం నింపబడాలి. మానవులం, బలహీనులం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుని ఆత్మతో అభిషేకం పొందినప్పుడు, దైవాత్మతో నింపబడినప్పుడు, ప్రభు యెషయా గ్రంథంలో మనకు అనేక చోట్ల తెలియచేస్తూ ఉన్నారు, మీరు భయపడకుడు, మీరు ధైర్యముగా ఉండండి. ధైర్యస్థైర్యములను తెచ్చుకొనుడు. ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. తిరిగి ఎండిన నేల వలె ఉన్న ఈ భూమి, ఈ ప్రస్తుత పరిస్థితి తిరిగి సరస్సుగా మారుతుంది. కనుక చాలామంది ఆందోళనతో ఉంటున్నారు, భయపడుతూ ఉన్నారు. దయచేసి దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉండాలి. ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు. తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా మనం పాటించాలని బైబిల్ గ్రంథంలో మనం చదివినట్లయితే సాముయేలు గ్రంథం, మొదటి సాముయేలు గ్రంథంలో ఈ సంఘటన వ్రాయబడి ఉన్నది. దావీదు, గొలియాతు ఇద్దరు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఫిలిష్తీయుల తరపున గొలియాతు మహాబలవంతుడు, ఆజానుబాహుడు. ఇజ్రాయేలీయుల తరపున చిన్నవాడైన దావీదు పోరాటంలో ఎక్కువ అనుభవం లేనివాడు, కానీ దైవశక్తితో నింపబడినవాడు. ఫిలిష్తీయుల తరపున, ఇజ్రాయేలు తరపున వీరిద్దరూ కూడా యుద్ధరంగంలో అడుగుపెట్టారు. గొలియాతు ఆయుధాలతో యుద్ధరంగానికి వచ్చాడు. దావీదు కూడా యుద్ధరంగానికి వస్తున్నాడు దేవుని శక్తితో నింపబడి. కానీ ఎలా? జాగ్రత్తలు తీసుకున్నాడు, తెలివిని ఉపయోగించాడు. చూడండి, సాముయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. దావీదు తన కర్ర చేత పట్టుకొనెను. జాగ్రత్తలో మొదటిది. ఆ తరువాత ఏటి ఒడ్డు నుండి 5 సన్నని రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను. ఏటి ఒడ్డు నుండి 5 సన్నని రాళ్ళు. జాగ్రత్త పడ్డాడు, దేవుని శక్తితో నింపబడ్డాడు,
కానీ సరిపోదు, జాగ్రత్తలు కూడా వహించాలి. దేవుడు కాపాడుతాడు కదా అని వట్టి చేతులతో వెళ్ళలేదు యుద్ధానికి. దేవుడు కాపాడుతాడు తప్పనిసరిగా, కానీ మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది మనం ఒక్కొక్కసారి అలా నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. 5 సన్నని రాళ్ళు, గురక రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొనెను. ఎన్ని? 5. తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఒడిసెల తీసుకొని ఈ గురకరాళ్ళ సహాయంతో బలవంతుడు, శక్తివంతుడైన గొలియాతుని చంపివేశాడు. ఈ మహమ్మారి కూడా గొలియాతు వలె మనల్ని భయపెడుతూ ఉంది. గొలియాతు వలె భయంకరంగా కనిపిస్తుంది. దావీదు లాంటి చిన్నవాళ్ళం దేవుని శక్తితో నింపబడడం, దేవుని పేర వెళుతూ ఉన్నాం మంచిదే, కానీ జాగ్రత్తలు కూడా పాటించాలి. గాలిలో దీపం పెట్టి మనము దేవుడా అంటే సరిపోదు. దేవుడు మనకు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చారు కనుక మనము కూడా సరి అయినటువంటి జాగ్రత్తలు. ఈ దావీదు ఎలా జాగ్రత్త తీసుకొని 5 సన్నని గులకరాళ్ళు తన సంచిలో వేసుకున్నాడో, మనము కూడా చాలా జాగ్రత్తలు ఉన్నాయి. ఒక 5 జాగ్రత్తలు మనందరికీ తెలిసినవే. మాస్క్ ధరించడం తప్పనిసరిగా. ఇప్పుడు ఇంకా డబల్ మాస్క్ అంటున్నారు. తప్పదు, కష్టమే. ఒక్కొక్కసారి అది పెట్టుకుంటే శ్వాస కూడా ఆడట్లేదు. ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. కొంతమంది అది పెట్టుకొనే నిద్రపోతున్నారు. అలా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, పార్టీలంటూ, ఫంక్షన్లంటూ, పండుగలంటూ విచ్చలవిడిగా తిరగడం పనికి రాదు. మాస్క్, సోషల్ డిస్టెన్స్, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరాన్ని, ఆత్మని, మనసుని శుద్ధి చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, ఆవిరి పట్టడం, ఇవన్నీ కూడా దావీదు వలె సన్నని గులకరాళ్ళు మనం కూడా సంచిలో వేసుకొని జాగ్రత్తలు పాటించాలని ప్రభువు మనకు ఆదేశిస్తున్నారు. యేసు ప్రభు తన శిష్యులను పంపితూ మీరు జాగ్రత్త వహించండి. ఎక్కడికి వెళ్ళాలో ప్రభు తెలియచేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ గ్రామమైనా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీ కాలి దుమ్ము అక్కడ దులిపి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. శిష్యులకి జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలా వెళ్ళాలో, మీరు ఇంటిలోనికి వెళ్ళి ఏం చేయాలో, ప్రార్థన ఎలా చేయాలో, సమాధానం ఎలా ఇవ్వాలో తెలియచేస్తూ ఈ విధంగా ప్రభు తన శిష్యులను కూడా చెప్తున్నారు. కనుక దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యంగా ఉండకుండా దావీదు తీసుకున్న జాగ్రత్తలు, బైబిల్లో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. సమయాభావం వలన ఈ ఒక్కటే మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఆ గురకరాలను ఏరి సంచిలో వేసుకొని జాగ్రత్తగా సిద్ధపడ్డాడు. ఆ విధంగానే గెలుపు పొందాడు. ప్రభు శక్తి మనకు వస్తుంది, కానీ మన తరపున మనం కూడా ప్రభుతో సహకరించాలి, దేవునితో సహకరించాలి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ మహమ్మారిని మనము చంపివేయగలం. మన దగ్గరికి రాకుండా, మన మీద దాడి చెయ్యకుండా, దానినే మనం భయపెట్టి అది పారిపోలా చేయగలం. అందుకే ధైర్యంగా మనము జీవించాలని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ఇవి పాటిస్తూ ముఖ్యంగా మానసిక ధైర్యం, అంతరంగికంగా ధైర్యం, భయము పిశాచి యొక్క లక్షణమేమో, భయపడకూడదు. ధైర్యంగా మనము జీవించాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. సీరాకు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. సీరాకు గ్రంథం 2వ అధ్యాయం, ధైర్యము కోల్పోయిన వారు చెడెదరు, వారు విశ్వాసమును కోల్పోయిరి కనుక వారిని ఎవరు రక్షింపలేరు. ధైర్యము కోల్పోయేవారు చెడెదరు, వారు విశ్వాసమును కోల్పోయారు కనుక
వారిని ఎవరూ లక్షింపలేరు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రభు అయిన యేసు దర్శనమై మీరు భయపడకూడదు. సముద్రంలో ఆ పడవలో శిష్యులు అతలాకుతలమగుచుండగా మునిగిపోయే సమయంలో ప్రభు దర్శనమై వారితో కలిసి వారి దగ్గరకు వెళ్ళి మీరు భయపడకూడదు, నేనే కదా. మొట్టమొదటి సందేశం గాబ్రియేలు దూత మరియమ్మ తల్లి యొద్దకు వచ్చినప్పుడు, మరియమ్మ భయపడకుము, ఇలా దేవుని సందేశం బైబిల్లో ఎన్నిసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మీరు భయపడకూడదు. ద్వితీయోపదేశ కాండములో యావే దేవుడు అనేక సార్లు మోషే ద్వారా, ఆరోను ద్వారా, ప్రవక్తల ద్వారా మీరు భయపడకూడదు, ముందుకు సాగుడు, ముందుకు వెళ్ళండి. అనేక చోట్ల దేవుని యొక్క బలమైన వాక్యం ఏంటంటే మీరు భయపడకూడదు. పిశాచి మనల్ని భయపెట్టిస్తూ ఉంటుంది, పిరికి వాళ్ళుగా చేస్తుంది మనల్ని పిశాచి. భగవంతుడు దేవుడు మనల్ని బలవంతులుగా తీర్చిదిద్దుతారు. మన ప్రభు అయిన క్రీస్తు మనకి తోడుగా ఉన్నప్పుడు బలవంతులుగా ఉంటాం. కనుక ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన మంచిదే, చేయాలి, తప్పనిసరిగా దేవుడు శక్తినిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. చనిపోయిన లాజరుని జీవముతో లేపాడు. అనేక అద్భుతాలు, ప్రకృతిని శాసించి సముద్రాన్ని శాంతింపచేసిన ప్రభువు, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన ప్రభువు, బండ నుండి నీరు ఇచ్చిన ప్రభువు, అన్నీ ఆయనకు సాధ్యమే. కానీ మన వైపు నుంచి కూడా దేవుడు మన సహకారాన్ని కోరుకుంటాడు. కనుక దేవుని విశ్వాసులారా, ఈరోజు ప్రార్థన చేస్తూ ధైర్యముతో, విశ్వాసాన్ని కోల్పోయారు కనుక వారిని రక్షింపలేరని ప్రభు మనకు తెలియచేస్తున్నాడు. ప్రభుని ప్రార్థన చేద్దాం. ధైర్యంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం ముందుకు వెళ్దాం. ఈ మహమ్మారి బారిన పడి బాధపడుతున్న వారిని అనాదరము చేయవద్దు. ఇందాక నేను పూజలో ప్రసంగంలో చెప్పినట్టుగా ఈ కరోనా వచ్చిన వారిని గురించి భయపడనక్కరలేదు. వారు కూడా మనుషులే. అన్నిటిలాగా ఇది కూడా ఒక జబ్బు, కాకపోతే ఇది వ్యాపించే జబ్బు. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తలు తీసుకుంటేనే వారికి సహాయపడాలి. వారిని అంటరాని వారుగా, వారిని చీదరించేవారుగా మనము చెయ్యకూడదు. అవసరమైన సహాయం ఆ సమయంలోనే మనం ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ సమయంలోనే వారిని ఆదరించాలి. ఈ రోజుల్లో మారిపోయాయి, చూస్తున్నాం కదా. ఊళ్ళో ఒక్కరికి కరోనా వచ్చిందంటే వాళ్ళని ఊళ్ళోకి కూడా రానివ్వడం లేదు, దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు లేరు. రకరకాలైనటువంటి ఆలోచనలతో దేవుని బిడ్డలారా, ధైర్యంగా జాగ్రత్తలు పాటిస్తూ వారికి సహాయపడదాం. నిన్నటి రోజున జరిగిన ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఆ గ్రామంలో అతను ఆ వ్యాధితో చనిపోయాడని జేసీబీ ద్వారానే సమాధి తీపిచ్చారు. సమాధి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్ ఇచ్చి చాలా సంతోషంగా తిరిగి వచ్చాను. జాగ్రత్తలు పాటిస్తూ చేయగలిగింది మనం చేయాలి, వారికి ఊరటనివ్వాలి. ఈ వ్యాధి మనల్ని ఏమీ చేయలేదని నా విశ్వాసం. తప్పనిసరిగా ఈ పరిస్థితిని కూడా మనం గెలుస్తాం. మంచి రోజులు మళ్ళీ వస్తాయి. దేవుని బిడ్డలం, మనం జయం పొందే బిడ్డలం, ఓడిపోయే బిడ్డలము కాదు. ఆ వ్యాధితో అనేక మంది ఆసుపత్రులలో ఈరోజు బెడ్లు లేక, అంబులెన్సుల్లోనే వెంటిలేటర్లు, ఆక్సిజన్ ఎక్కించడం మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా విచారకరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితులు. లక్షల్లో వేలల్లో డబ్బులు లేక పేదవారు, అసలు ఆ వ్యాధి ఉందో లేదో తెలియదు, ఎలా చచ్చిపోయినా అదే వ్యాధి అంటున్నారు. ఇంకొక బాధాకరమైన విషయం, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా, ఇంకా ఏ వ్యాధితో చనిపోయినా కరోనాతోటే చనిపోయారని వాళ్ళని ఇంకా బాధ పెడుతూ ఉన్నాం. ప్రభు యొక్క ప్రేమను పంచుకొని పుట్టిన వాళ్ళం కనుక దేవుడిచ్చే శక్తితో, మంచి ఆలోచనలతో, జ్ఞానము కలిగిన బిడ్డలుగా దైవభక్తితో జీవిస్తూ, ధైర్యం కలిగి జీవిస్తూ
ఈ మహమ్మారిని కూడా మనం జయించగలం. భయపడకూడదు. దేవుని బిడ్డలకు భయము ఉండదు. ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. ఇక చివరిగా, ఒకవేళ కరోనా ఒకవేళ అనుకోకుండా మనకు వచ్చినా, దానివల్ల మనం చనిపోయినా, ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, ఈ భూమి మీదకి మనం వలస వచ్చాం. ఎవ్వరం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. వలస జీవులం, మైగ్రెంట్స్. కనుక చివరిగా ప్రభు సన్నిధిలో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాలి. కాబట్టి ఒకవేళ ఈ వ్యాధి ద్వారా మరణించినా సరే, కరోనా కన్నా బలమైన వాడు క్రీస్తు. ఎందుకంటే కరోనా మనల్ని చంపివేయగలదు, కానీ ప్రభు అయిన క్రీస్తు మనలను తిరిగి లేపగలడు. మరణాన్ని జయించిన క్రీస్తు కరోనాని కూడా జయించగలడు. ఒకవేళ ప్రాణం పోయినా ఆ శక్తిని మనం పొందాలి. ఈ 2021 కాకపోతే 2022 కానీ, 2025, 2030, 2040 ఎప్పుడో ఒకప్పుడు మనం చనిపోతాం. చావును గెలిచిన ప్రభువు, ఉత్థానుడైన క్రీస్తు ఆయన చనిపోయిన తరువాత సమాధి చేశారు. సమాధి మీద పెద్ద రాయిని బోర్లిచ్చారు. కావలి వాళ్లను పెట్టారు. తాళం వేశారు, ముద్ర వేశారు. ప్రధానార్చకులు, సైనికులు అన్ని పన్నాగాలు పన్ని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ ప్రభువుని ఆపలేకపోయారు. సమాధి మీద మూసిన రాయి కానీ, కావలి వాళ్ళు కానీ, ప్రధానాధిపతుల అంచనాలన్నీ తలకిందులు చేస్తూ దైవ కుమారుడైన క్రీస్తు మరణాన్ని జయించి మానవ జాతికి ఒక నూతన సందేశాన్ని, దైవరాజ్యాన్ని మనకు తెరిచారు. కనుక ఉంటే మనం ఈ భూమి మీద ఉంటాం, లేకపోతే క్రీస్తు సంపాదించిన రాజ్యంలో శాశ్వతంగా వెలుగొందుతాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం చదివినట్లు, దేవుడు ఈ పర్వతము మీద ఒక విందును సిద్ధము చేయును. అది అత్యంత శ్రేష్టమైన, రుచికరమైన విందు. ఆ విందులో దేవుడు ప్రతి మానవుని కన్నీరు తుడిచివేయును. అక్కడ ఏడ్పు గాని, దుఃఖము గాని, వ్యాధులు గాని, బాధలు గాని, కన్నీరు గాని, కరోనాలు గాని ఏది ఉండదు. శాశ్వతముగా దేవునితో ఐక్యమైతామని యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. ఆ రాజ్యం కొరకు మనం ఈ భూమి మీద సిద్ధపడుతున్నాం. కనుక ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చినా అధైర్యపడకండి. మొట్టమొదటగా అది ఏమి చేయలేదు, భయపడకూడదు. మన చెంతకు రాదు. ధైర్యమే నీకు జయము. ఒకవేళ దేవుని చిత్తమై వలస జీవులుగా ఉన్నాం, మన స్వంత దేశానికి ప్రయాణమైపోవాలి ఒక రోజు. కనుక దేవుడు పిలుచుకుంటే ధైర్యంగా శాశ్వతమైన దేవుని రాజ్యంలోనే మనం విశ్రాంతి తీసుకుంటాం. అనవసరంగా ఆందోళనకు గురి అయి, భయానికి గురి అయి, ఒత్తిడికి గురి అయి, చింతలకు గురి అయి, ఆవేశముతో, కోపతాపాలతో, మనస్పర్ధలతో ఒకరికొకరు దూరమై, కుటుంబాలు విచ్ఛిన్నమై దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోకండి. మరణాన్ని జయించిన క్రీస్తు కరోనాని జయించగలడు. సమాధిని జయించాడు క్రీస్తు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఈ సమయంలో మనందరం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆ వ్యాధితో బాధపడుచున్న బిడ్డలు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆక్సిజన్ లేక ఊపిరి పోగొట్టుకుంటున్నారు. సామెతల గ్రంథంలో చదువుతాం, ప్రభువా ప్రతి ప్రాణికి ఊపిరి నీవే, నీ ఊపిరి తీసినచో ప్రాణులు చనిపోవును,
తిరిగి నీవు ప్రాణము పోసినచో, నీవు తిరిగి ఊపిరి పోసినచో ప్రాణులు జీవముతో ఉండును. అందరూ మోకరించి దివస ప్రసాద సన్నిధిలో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు ఈ 12 గంటల ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని దృఢపరచయ్యా. బలహీనులము, పాపులము, అనేక సార్లు భయానికి, నిరాశ, నిస్పృహలకు గురియగుచున్నాం. నీ ఆత్మధైర్యముతో మమ్ము నింపు తండ్రి. ఈ వ్యాధితో బాధపడుచున్న నీ బిడ్డలందరిపై దయచూపము. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలను ప్రభువా నీవు దర్శించు తండ్రి. నీ హస్తమును వారిపై ఉంచి వారికి స్వస్థతనివ్వండి. నీకు అసాధ్యమైనది ఏదియును లేదు. కీర్తన 103లో చదివినట్లు మా శరీరములోని అణువును తయారు చేసిన దేవుడవు నీవే. లంగ్స్ ఇన్ఫెక్షన్ వలన అనేక మంది ప్రభువా, ఈ వ్యాధి అనేక మంది లంగ్స్లోకి వెళ్ళి తీవ్రమైనటువంటి బాధలకు గురి అయి చనిపోతున్నారు. మా ప్రార్థనను ఆలకించు తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ స్వస్థతనివ్వయ్యా. ఎన్నో కుటుంబాలు కన్నీటితో జీవిస్తున్నారు. కుటుంబంలో ఒక్కరికి వ్యాధి వస్తే అందరూ భయపడుతూ ఉన్నారు, ధైర్యం కోల్పోతున్నారేమో తండ్రి. వారి మధ్యలో నిలబడి ఆకాశమును విశాలముగా విప్పిన దేవుడవు నీవు. సూర్య చంద్రులను, నక్షత్రాలను సృష్టించిన దేవుడవు నీవు. కొండలను, లోయలను, సముద్రాలను క్రమశిక్షణతో, క్రమ పద్ధతిలో నడిపిస్తున్న తండ్రివి నీవు. ఈ భూమికి పునాదులెత్తిన దేవుడవు నీవు. నీ బిడ్డల హృదయములో జీవించయ్యా. ధైర్యాన్నివ్వండి తండ్రి. ఈ భూలోక యాత్రలో సురక్షితముగా ప్రయాణించే కృపనివ్వండి. మేము యాత్రికులమని తెలుసుకొని, వలస జీవులమని తెలుసుకొని, మేము చేరవలసిన పరలోక రాజ్యము శాశ్వతమైన దేవుని రాజ్యమని తెలుసుకొని మా ప్రయాణాన్ని సాగించే కృపనివ్వయ్యా. ఈ ప్రయాణములో మా తోటి వారికి సహాయపడే మంచి మనసునివ్వండి. వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ వ్యాధితో బాధపడుచున్నా సరే, వారిని ఆదుకునే మంచి మనస్సుని మాకివ్వండి. రోగాలు, వ్యాధులు రాకుండా మేము కూడా జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితమైన జీవితాన్ని జీవిస్తూ ఆనందంగా జీవించే కృపనివ్వండి తండ్రి. చేతులు జోడించి విశ్వాసుల ప్రార్థన వేడుకుందాం. అందరూ లేచి నిలబడ్డారా? ప్రభు వైపు చూస్తూ విశ్వాసుల ప్రార్థన వేడుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మమ్ము సృష్టించిన దేవా, ఈ రోజంతా కూడా ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్న బిడ్డలందరినీ దీవించయ్యా. నీ ఆత్మవరములతో నింపండి తండ్రి. మా భారతదేశ పీఠాధిపతులను, భారత శ్రీ సభను ఆశీర్వదించి భారతదేశ ప్రజలందరికీ ఈ మహమ్మారి నుండి విముక్తిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. మా తెలుగు రాష్ట్రాలను ఆధ్యాత్మిక పదములో నడిపిస్తున్న మీ సేవకులు, మీ ప్రతినిధులైన మా పీఠాధిపతులందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. మీ ప్రజలను మీ మార్గంలో నడిపించే శక్తిని, బలాన్ని వారికి దయచేయండి.
గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ప్రతి క్రైస్తవ విశ్వాసిని ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను, ఏ మతానికి ఏ కులానికి చెందిన వారైనా సరే వారందరిని మీ ఆశీర్వాదముతో నింపి మేమందరం ఒకే తండ్రి బిడ్డలమని తెలుసుకొని జీవించే కృపను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడవైన తండ్రి, భయంకరమైన ఈ వ్యాధితే బాధపడుచు ఎంతోమంది మా కుటుంబాలలో మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారయ్యా. ప్రభువా, వారిని దర్శించండి తండ్రి. మీ యొక్క బలమైన హస్తమును వారిపై చాచి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలను ఓదార్చండి తండ్రి. దిక్కుతోచని పరిస్థితిలో అనేక మంది అయోమయానికి, భయానికి గురవుతున్నారు. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడవు నీవయ్యా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు కనుక ఈ వ్యాధితో బాధపడుచున్న బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ప్రపంచ మానవాళికి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. అంటు రోగాల నుండి ప్రజలందరినీ కాపాడండి. వార్తల ద్వారా, ఇతర వ్యక్తుల ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకొని ఇంకా ఎన్నో వైరస్లు రాబోతున్నాయి, ఇంకా ఎన్నో రోగాలు మానవ జాతిని చుట్టుముట్టబోతున్నాయని తెలుసుకొని ఆందోళనకి గురియగుతున్న ప్రభువా, మమ్మందరినీ బలపరచండి. మీరు మాకు తోడుగా ఉన్న ఎడల తండ్రి, ఎల్లప్పుడూ మేము సురక్షితముగా జీవించెదము. భవిష్యత్తులో ఏ రోగాలు, ఏ అంటువ్యాధులు ఈ మానవ జాతిని తాకకుండా ప్రభువా మాపై దయ, కరుణ చూపి మీ ఆత్మబలముతో మమ్ము నింపండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుని బిడ్డలారా, చివరిగా అందరం లేచి నిలబడ్డాం. ప్రభువుని చూస్తూ ఈరోజు మనం ధైర్యంగా ఉండాలి అని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. ధైర్యమే జీవం. ఆ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు అపోస్తులు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు, అనేక భాషలలో బోధించారు. అంతకుముందు పిరికి వాళ్ళుగా ఉన్న అపోస్తులు పరిశుద్ధాత్మను పొంది ధైర్యాన్ని పొందారు. ఇదిగో మన ఎదుట ప్రభు అయిన క్రీస్తు ఉన్నాడు. దీనతతో ఆయనను ప్రార్థిస్తూ, ప్రభువా మీ ఆత్మతో మమ్ము అభిషేకించండి, మాకు కూడా ధైర్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి అని చేతులెత్తి ప్రభు వైపు చూస్తూ పరిశుద్ధాత్మ అభిషేకంతో మనలను దీవించమని ప్రార్థన చేసుకుందాం. అందరూ నా తర్వాత పాడండి. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనకు జయము, మనకు జీవము, మనల్ని సురక్షితముగా దేవుని రాజ్యము వైపు నడిపిస్తుంది పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకములో ఏ వైరస్లు మన మీద దాడి చెయ్యకుండా మన శరీరాన్ని పాడు చేయకుండా వైరస్లను జయించే శక్తి ప్రభు క్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తిని దయచేయమని దేవసప్సాద వైపు చూస్తూ చివరి ఆశీర్వాదానికి ముందుగా ప్రార్థించండి. ప్రభు వైపు చూస్తూ ప్రభువా నీ ఆత్మను దయచేయమని అందరూ నా తర్వాత పాడండి. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావనవరమా పావనవరమా దేవా మాపై దిగిరమ్మో, దేవా మాపై దిగిరమ్మో. పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా పావనవరమా పావనవరమా దేవా మాపై దిగిరమ్మో, దేవా మాపై దిగిరమ్మో.
జీవా జలమా జీవా జలమా దేవుని వరమా దేవుని వరమా నాలో నిండుగా ప్రవహించు నాలో నిండుగా ప్రవహించు పరలోక అగ్ని పరలోక అగ్ని వెలిగే వరమా వెలిగే వరమా నాలో వెలుగై వ్యాపించు నాలో వెలుగై వ్యాపించు హల్లెలూయా 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 పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా జీవా జలమా జీవా జలమా పరలోక అగ్ని పరలోక అగ్ని దేవుని వరమా దేవుని వరమా నాలో నిండుగా ప్రవహించు నాలో నిండుగా ప్రవహించు హల్లెలూయా 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 రాజ్యము మీదే రాజ్యము నీదే బలము మీదే బలము నీదే మహిమయు నీకే మహిమయు నీకే ఆదియు నీ ఆదియు నీవే అంతము నీవే అంతము నీవే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధుడైన క్రీస్తువా, నీ ముందు చేరి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ నీ ఆత్మతో అభిషేకించండి తండ్రి. నీ ఆత్మ బలమును ప్రసాదించు తండ్రి. ఈ భూలోక యాత్రలో కావలసిన ధైర్యస్థైర్యములను, ఓదార్పును, అభివృద్ధిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని విశ్వాసంతో ప్రార్థిస్తున్న బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. ఈ వ్యాధితో, భయంకరమైన ఈ జబ్బుతో హాస్పిటల్లో బాధపడుచున్న బిడ్డలందరిపై కరుణ చూపి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఓదార్చండి తండ్రి. వ్యాధితో మరణించిన వారందరిపై దయ చూపి వారికి నిత్య విశ్రాంతిని, పరలోక రాజ్యమును దయచేయమని, శాశ్వత విందులో భాగమును దయచేయమని మీ పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా మోకరించి చివరి ఆశీర్వాదం తీసుకుందాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతనారాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా సొంగ చిత్తగించితిరి. మీ దివ్య శరీరక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితం మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడు నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు యేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చు వారైన పరిశుద్ధాత్మ స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంక ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయును తల్లినైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. ఈ సమయములో దివ్యవాణి టీవీ CEO ఫాదర్ ఉడుమల బాలశౌరి గారి కొరకు, వారికి సహాయపడుచున్న గురువులు ఫాదర్ ప్రశాంత్, ఫాదర్ వెలంగని, ఫాదర్ ఆరోగ్యం, ఇతర గురువుల కొరకు మరియు సిబ్బంది రాత్రింబవులు ఎంతో కష్టపడి మన కొరకు మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న దివ్యవాణి సిబ్బందిని దేవుడు ఎలాంటి వ్యాధులు అనారోగ్యము కలగకుండా ఆ బిడ్డలందరినీ కూడా కాపాడుమని దివ్య ప్రసాద సన్నిధిలో ప్రభువుని వేడుకుంటూ దివ్యవాణి టీవీకి సహాయపడుచున్న ధర్మదాతలందరినీ దీవించమని ప్రభు ఎదుట మోకరించిన మనందరం కూడా ఒక పరలోక జపం మంగళ జపం వేడుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితకు పుత్రునకు పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాత. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తండ్రిని మరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాత.